హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఎంతో టేస్టీగా ఉండే క్రిస్పీ ఆలూ ఫ్రై. దాని కాంబినేషను చిన్నులపాయ కారము. ఈ 2 ఎలా తయారు చేసుకోవాలో, నేనెలా తయారు చేసుకున్నానో మీకు చూపిస్తాను. ఫస్ట్ మనం ఇలా ఆలూని కట్ చేసుకొని వాటర్‌లో వేసుకోవాలి. వాటర్‌లో ఏసుకుంటే మనకి ఎక్స్‌ట్రా ఏమన్నా పిండి పదార్థము అలాంటివి ఉన్నా వెళ్ళిపోతాయన్నమాట. నేను అలా యాడ్ చేసుకున్నాను. మనకి ప్యాన్‌కి కూడా అంటుకోకుండా ఉంటది. ఇంకట్లా కట్ చేసుకొని వాటర్‌లో వేసుకున్న తర్వాత ఇంక మన స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని సరిపడినంత ఆయిల్ వేసుకొని ఇంక మనం ఎండుమిర్చి ఇంక మనకు పోపు దినుసులు కొంచెం ఎక్కువే తీసుకుంటే బావుంటాయి గదా! ఫ్రై కాబట్టి తినేటప్పుడు బావుంటాయి. అందుకని నేను కొంచెం ఎక్కువే తీసుకున్నాను. ఇంక తర్వాత నేను ఇంకా ఆలు యాడ్ చేసుకొని, మనం సాల్ట్ యాడ్ చేసుకొని, ఇంక మనం బాగా ఫ్రై చేసుకోవాలి. దీనికేందంటే మనం మూత పెట్టకుండా ఉండాలి. మూత పెడితే మెత్తబడిపోతాయి కాబట్టి మూత పెట్టకుండా వేపుకోవాలి. అప్పుడే బాగా క్రిస్పీగా, క్రంచీగా వస్తదనమాట ఆలు ఫ్రై. ఇంక అట్లా వేగిపోయిన తర్వాత నేను పసుపు యాడ్ చేసుకున్నాను. ఇంకా చిన్నులపాయ కారం యాడ్ చేసుకున్నాను. చిన్నులపాయ కారం మనకు ఫ్రైస్‌కి చాలా బావుంటది. అందుకని నేను చిన్నులపాయ కారం యాడ్ చేసుకున్నాను. చూసారా ఇంక మన ఆలు ఫ్రై రెడీ అయిపోయింది. ఇది మనకి సాంబార్‌కి, రసానికి చాలా బావుంటది గదా! ఇలా. తర్వాత దీనికి కాంబినేషన్ చిన్నులపాయ కారం అని చెప్పా గదా! అందుకని నేను చిన్నులపాయ కారం నేనెలా నూరుకున్నానో మీకు చూపిస్తున్నాను. దీనికి మెజర్‌మెంటు అట్లా ఏమి ఉండదనమాట. మనకు తెలుస్తది గదా! నేను ఫస్ట్ ఒక టీ స్పూన్ జీలకర్ర తీసుకొని నూరుకున్నాను. తర్వాత ధనియాలు కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ వేపుకున్నయనమాట. జీలకర్ర, ధనియాలు కొంచెం డ్రై రోస్ట్ చేసుకున్నవి. ఇవి కూడా బాగా మెత్తగా నూరుకోవాలి. ఇవి నూరుకున్న తర్వాత మనకి చిన్నులపాయ అనమాట. చిన్నులపాయ కొంచెము ఎక్కువ యాడ్ చేసుకున్నాను. ఇవి కూడా కొంచెం మెత్తగా నూరుకున్న తర్వాత ఇంకా మనం కారం యాడ్ చేసుకోవాలి. ఇంకా కారం కూడా చిన్నులపాయ తగ్గట్టు కొంచెం తెలుస్తది కదా మనకి. చిన్నులపాయ ఎక్కువే ఉన్నా బావుంటది. కారం తక్కువైనా గూడా ఇది చిన్నులపాయ గూడా మనకి హెల్త్‌కి చాలా మంచిదంటారు గదా! ఫస్ట్ ఒక ముద్దలో ఒక స్పూన్ నెయ్యేసుకొని తిన్నా గూడా చాలా హెల్త్‌కి చాలా మంచిది అని చెప్తారు. అందుకని చిన్నులపాయ ఎక్కువే తీసుకున్నాను. కారం కొంచెం తక్కువైనా తీసుకోవచ్చు మనం. లేదంటే మన ఇష్టం. మనం ఎట్లైనా తీసుకోవచ్చు. నేను ఇంక అలా తీసుకొని మనం సాల్ట్ యాడ్ చేసుకొని ఇంకోసారి మనం నూరుకున్న తర్వాత మనం కలిపేసుకుంటే బాగా చిన్నులపాయ కారం రెడీ అయిపోతది. ఈ 2 మీకు నచ్చినియా నేనెలా చేసుకున్నానో? మీకు గనక నచ్చితే ఆలూ ఫ్రై అండ్ చిన్నులపాయ కారం నా వీడియో ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.